పరస్పర పూరకాలు కోరికలు పరస్పర ప్రత్యామ్నాయాలని ఆడమ్స్ సిద్ధాంతం ఉంటుంది అనమాట. ఎకనామిక్స్ ఇది రాబిన్స్ సిద్ధాంతం అంటారు. కోరికల కారణంగానే మనిషి ఆలోచన మారితే ఆర్థిక వ్యవస్థ మారుతుంది. ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా అంతే అయింది. మొదటి ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి పరిగెత్తుకొచ్చారు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత పని భారం అనిపించింది వీళ్ళకి. ప్లస్ అవతలోడితో పోల్చుకుంటే, అవతల గవర్నమెంట్ ఎంప్లాయీతో పోల్చుకుంటే నేను ఎక్కువ కష్టపడుతున్నాను కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ పని అన్ని నాకు పెట్టారు, రెవెన్యూ వాళ్ళ పని నాకే పెట్టారు, కార్పొరేషన్ వాళ్ళ పని నాకే పెట్టారు, ఇవన్నీ పెట్టారు కదా. కాబట్టి అసలు జగన్ గనక ఓడిపోతే ఈ వ్యవస్థ అంతా పోద్ది, మనల్ని తీసుకెళ్లి ఆ డిపార్ట్మెంట్ లో పెట్టేసుకుంటారు, మనం హ్యాపీగా బతకచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఒక కుక్క ఇంకో కుక్కని దగ్గరికి రానిది. మనం చూస్తాం వీధి కుక్కలు, ఒక కుక్క మిగతా అవతల ఏరియా నుండి వచ్చే కుక్కని తరిమి కొడుతుంటది. ఇప్పుడు చూడండి, ఇంత ప్రభుత్వ ఉద్యోగులు ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి చోటన ఈ 1,30,000 మందిని వాళ్ళు కలుపుకోవట్ల. మిగతా ప్రభుత్వ ఉద్యోగులు కలుపుకోవట్ల, వీళ్ళని అసలు పట్టించుకోవట్ల. వీళ్ళని చాలా చిన్న చూపు చూస్తున్నారు, చులకన చూపు చూస్తున్నారు. వీళ్ళు ఉద్యోగ సంఘమే కదా, ఎందుకని ఎన్జిఓల సంఘం పట్టించుకోదు వీళ్ళని? వాళ్ళందరూ రాజకీయ ప్రేరేపితమైపోయారు నాయకులు, కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. రెండవది, వాళ్ళెవరికి లేని డ్యూటీ వీళ్ళకే ఎక్స్ట్రా ఏంటి?